సో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో ఇక్కడ అందరికీ దేవుణ్ణి చూడాలనే ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, కానీ ఎవరికి కనపడతాడు. సో బైబిల్ ప్రకారము హృదయం ఎవరిదైతే శుద్ధ హృదయం ఉంటుందో వాళ్ళు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని బైబిల్ సెలవిస్తుంది. శుద్ధ హృదయం, ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే మన ఇల్లును శుద్ధి చేస్తాము చీపురు కట్టతోటి. సో అది శుద్ధి అవుతుంది. సో ఇంకాసేపు అయితే గిన్నెలను శుద్ధి చేస్తాము. నిన్నటి గిన్నెలు, ఆ పాత్రలు ఏమైనా ఉంటే వాటిని శుద్ధి చేస్తాము, సోపుతోటో స్క్రబ్తోటో శుద్ధి చేస్తాము. మన బ్రష్, మన నోటిని, మన పండ్లను, మన నాలికను శుద్ధి చేస్తాము బ్రష్ తోటి, టూత్ పేస్ట్ తోటి. అలాగే మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాము మంచి మంచి షాంపూస్ తోటి, మంచి మంచి సోప్ తోటి. ఓకే, పై శరీరాన్ని మనం శుద్ధి చేసుకుంటాం. మనం మార్నింగ్ లేవగానే మన పాత్రలను శుద్ధి చేసుకుంటాము, ఇంటిని శుద్ధి చేసుకుంటాము, అలాగే మన నోటిని శుద్ధి చేసుకుంటాము, మన దేహాన్ని శుద్ధి చేసుకుంటాము. సో అలాగే మన హృదయాన్ని కూడా దేవుడు శుద్ధి చేసుకోమని చెప్తున్నాడు ఈరోజు వాక్యం ద్వారా. సో వీటన్నిటిని శుద్ధి చేసుకోవడానికి నీకు సూపర్ మార్కెట్లో దొరికిపోతాయి. ఆ సోపు దొరికిపోతుంది, ఆ స్క్రబ్, ఆ బ్రష్, ఆ యొక్క అవన్నీ కూడా ఆయిల్ కానీ ఏవి కానీ డిటర్జెంట్ సోప్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి సూపర్ మార్కెట్లో, కిరాణం కొట్టులో. కానీ హృదయ శుద్ధి చేయాలంటే ఏ కిరాణం షాప్లో దొరుకుతుంది, ఏ మార్కెట్లో దొరుకుతుంది మన హృదయం శుద్ధి చేయాలంటే? సో అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అవన్నీ కూడా చూద్దాము. సో హృదయ శుద్ధి గల వారు ధన్యులు. సో ధన్యులు అంటున్నారు. సో హృదయం శుద్ధంగా ఉందా మనది? శుద్ధి కావాలంటే ఏం చేయాలి? సో వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రార్థనలు చేసుకోవాలి. అప్పుడే మన హృదయము శుద్ధీకరణ అవుతుంది. సో మనకు చెప్తున్నాను కదా, మన పై రూపాన్ని అయితే శుద్ధి చేసుకోవచ్చు, మన లోపల రూపాన్ని శుద్ధి చేసే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. మన హృదయాన్ని శుద్ధి చేసే శక్తి మన దేవుడికి మాత్రమే ఉంది. సో మనకు లేదు మన హృదయాన్ని కడుక్కునే శక్తి. సో అందుకే దావీదు ఒక మాట అంటాడు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా అని ప్రార్థించుకుంటాడు. సో మనము కూడా ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా అంటే మన శరీరము కాదు, మనం వేసుకున్న బట్టలు కాదు, మన హృదయము హిమము కంటే తెల్లగా మారాలి అని దాని యొక్క అర్థము. అందుకే హృదయ శుద్ధి గల వారులట ధన్యులట, వాళ్ళే గొప్పవారు అవుతారట, వాళ్ళే గొప్పవారాలు. సో ఎవరికైతే దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటే వాళ్ళ హృదయం ఎలా ఉండాలి? శుద్ధ హృదయం ఉండాలి. ఒకటి, శుద్ధ హృదయం వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారండి. అపరిశుద్ధ హృదయాలు, అపవిత్రమైన హృదయములు ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో శుద్ధ హృదయములు అందరూ కూడా పరలోక రాజ్యంలో నిలబడతారు. పరలోక రాజ్యం ఎవరిది? శుద్ధ మనసు కలిగిన వాళ్ళది, పరిశుద్ధమైన హృదయం కల వాళ్ళదే పరలోక రాజ్యము. అందుకే నీ మనసు ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, హిమము కంటే తెల్లగా ఉండాలి, ఇస్సోపుతో కడిగినట్టుగా ఉండాలి మన మనస్సు ఎప్పుడైనా కూడా. అందుకే ఆ మనస్సు పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ మనస్సులో పుట్టే ఆలోచనలను రానియకుండా చూసుకోవాలి. కామము, క్రోధము, మదము, వాత్సల్యము, సో అపవిత్రత, అపరిశుద్ధత, సో కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవన్నీ కూడా మనసులో నుంచి పుడతాయి. అప్పుడు మన హృదయం ఏమవుతుంది? అపరిశుద్ధపరచబడుతుంది. సో అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూస్తారు. సో శుద్ధ హృదయము లేకపోతే ఏమవుతుంది? సో దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేము. సో శుద్ధ హృదయం లేకపోవడం వల్ల మనము దేవుడి యొక్క ప్రత్యక్షతను కానీ దేవుడి యొక్క కృపను కానీ మనం పొందుకోలేము. సో ఆ శుద్ధ హృదయమే లేకపోతే ఆ దేవుడి యొక్క కనికరాన్ని పొందుకోలేము. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం కూడా శుద్ధ హృదయం లేకపోవడం వల్లనే. శుద్ధ హృదయం లేకపోవడం వల్లనే ఆ ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. శుద్ధ హృదయం లేకపోవడం వల్లనే మన ప్రార్థనలు దేవుడి దాకా వినపడట్లేదు. శుద్ధ హృదయం లేకపోవడం వల్లనే దేవుడి యొక్క ప్రత్యక్షతను మనం చూడలేకపోతున్నాము. సో కాబట్టి శుద్ధ హృదయము చాలా ఇంపార్టెంట్. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా లత. ఓకే, సో ఈ శుద్ధ హృదయము చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోవడం వల్ల మనం దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతున్నాం. ఆ శుద్ధ హృదయం లేకపోవడం వల్ల దేవుడి యొక్క
దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాము. ఆ శుద్ధ హృదయం లేకపోవడం వల్ల మనం దేవుడికి దగ్గరగా కాలేకపోతున్నాము. సో ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో, శుద్ధీకరంగా ఉంటుందో, అంటే పవిత్రంగా ఉంటుందో, పరిశుద్ధంగా ఉంటుందో, ఆ నీతిపరంగా ఉంటుందో, వాళ్ళ హృదయము దేవుడికి ఇష్టమైన హృదయము, దేవుడికి నచ్చే హృదయం. అప్పుడు నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి, సమాధానం వస్తుంది, సాక్ష్యం వస్తుంది. సో మన హృదయం ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ హృదయం కావాలి. నువ్వు దేవుణ్ణి చూడాలన్నా, దేవుణ్ణి వెతకాలన్నా, నువ్వు దేవుడి సేవ చేయాలన్నా, చాలామంది దేవుడి సేవ చేయాలన్నా కూడా నాకు డబ్బు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని అంటారు. కాదు, శుద్ధ హృదయం ఉన్న వాళ్ళు దేవుడి సేవ చేస్తే ఇంకా మంచిది. విశ్వాసులు కూడా శుద్ధ మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాము. సో దేవుడు కూడా మన పట్ల కోరుకునేది అదే, శుద్ధ హృదయాన్నే కోరుకుంటున్నాడు, శుద్ధ మనస్సునే కోరుకుంటున్నాడు, పవిత్ర హృదయాన్ని కోరుకుంటున్నాడు, ఆ హృదయంలో తనకు స్థానాన్ని కోరుకుంటున్నాడు. అందుకే హృదయము దేవుడి ముందు చెడిపోకుండా చూసుకోవాలండి. అందుకే ఆ హృదయంలో ఎప్పుడు కూడా నెగిటివిటీ అలౌ చేయొద్దు. మన హృదయంలో మనకు తెలియకుండానే ఎవరెవరినో శపించుకుంటాము, మనకు తెలియకుండానే ఎవరెవరినో తిట్టుకుంటాము, మనకు తెలియకుండానే ఎవరి నాశనాన్నో కోరుకుంటాము. మన హృదయంలో ఎన్నో బాధలు, ఎన్నో చింతలు, విచారణలు. సో అట్టి హృదయంలో దేవుడు ప్రత్యక్షత చూడలేము. సో దేవుడు ప్రత్యక్షత చూడాలంటే మన హృదయము శుద్ధంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, శాంతిపరంగా ఉండాలి. సో అందుకే మన హృదయాన్ని దేవుడి ముందు అర్పించుకోవాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో అందరూ కూడా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో ఇప్పుడు పరలోక రాజ్యంలో నివసించేదంతా ఎవరు తెలుసా అండి? హృదయ శుద్ధి గల వారే. సో అపవిత్ర హృదయాలు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, అపరిశుద్ధులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, అవినీతులు, వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, అజ్ఞానులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక క్వాలిఫికేషన్ పెట్టాడు దేవుడు, శుద్ధ హృదయము. సో వాళ్ళే దేవుణ్ణి చూస్తారు. ఎక్కడ? పరలోకమందు చూస్తారు. ఆ హృదయం లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. సో హృదయం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది, అంటే హృదయం అంతా కూడా కరప్ట్ అయిపోయింది, హృదయం అంతా కూడా చాలా 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 పొల్యూట్ అయిపోయింది. సో పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్ ఎలాగైతే పొల్యూట్ అయిపోయిందో, కలుషితమైందో, మన హృదయం కూడా కలుషితం అయిపోయింది. కోపముతో, పగతో, అహంకారముతో, గర్వముతో, అసూయతో, ద్వేషముతో, నరహత్యతో, వ్యభిచారముతో, సో ఇలాంటి చెడ్డ తలంపులతో మనిషి యొక్క హృదయం ఏమైపోయింది? పాడైపోయింది. అందుకే దేవుడి యొక్క సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాం, దేవుడి యొక్క ప్రత్యక్షతను, దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా హృదయ శుద్ధి గల దేవుడు అండి. ఆయన శుద్ధ హృదయం ఉన్న దేవుడు. 0.1% కూడా విషం లేదు ఆయన మనసులో. ఇప్పుడు ఒక బిందెడు నీళ్ళలో మనము ఒక చుక్క విషం వేసామనుకోండి, ఏమవుతుంది? ఆ నీరంతా కూడా కలుషితమవుతుంది. అలాగే మన హృదయంలో కూడా ఒక ఆవగింజంత అల్ప విశ్వాసం ఉన్న, ఆవగింజంత కోపం ఉన్న, పగ ఉన్న, ప్రతీకారం ఉన్న, ఆవగింజంత అపవిత్రత ఉన్న, ఆవగింజంత కామము, క్రోధము ఉన్న, వాటన్నిటిని మనం తీసేసుకోవాలి. ఎందుకంటే మన హృదయాన్ని కరప్ట్ చేసేదే అదే, మన హృదయాన్ని ఖరాబ్ చేసేది, పాడు చేసేది అదే, ఆ గుణాలే. వాటన్నిటిని తీసేసుకోవాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు. ఒక్కసారి హృదయం శుద్ధి చేయమని దేవుణ్ణి అడగండి. ఆ శుద్ధి కాకపోతే దేవుణ్ణి నూతన హృదయాన్ని అమర్చమని అడగండి. దేవుడు తప్పకుండా నూతన హృదయాన్ని ఇస్తాడు. ఎలాంటి హృదయం అడగాలో తెలుసా? దేవా, నిన్ను చూసే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, నిన్ను చూసే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేది కూడా హృదయ శుద్ధి వాళ్ళే. అందుకే రోమీలకు రాసిన 1వ అధ్యాయం 28వ వచనంలో, రోమీలకు రాసిన 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. చూసారా, మన మనస్సులో దేవుడికి చోటు ఇయ్యలేకపోతే ఇంకా దేనికి చోటిస్తాం? పాపానికి చోటిస్తాము. నీ మనసులో దేవుడికి స్థానం ఉందండి. అదే మనసులో దేవుడికి స్థానం ఉన్నప్పుడు నువ్వు కోపానికి అద్దు ఉండదు, దేవుడికి స్థానం ఉన్నప్పుడు అసూయకు స్థానం ఉండదు, ఆ అపవాది క్రియలకు స్థానం ఉండదు, ఆ యొక్క కామానికి, క్రోధానికి స్థానం ఉండదు. అందుకే మన హృదయంలో దేవుడు ఉండాలి.
అప్పుడే నువ్వు శుద్ధ హృదయం లాగవుతావు. కానీ మన హృదయం నిండా అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన అపవాది చర్యలు అవన్నీ ఉంటున్నాయి. అందుకే వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. సో చేయరాని కార్యములు, వ్యభిచారము, నరహత్య, దొంగతనము, ఇవన్నీ కూడా హృదయం నుంచే వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు మనిషి? హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు. అందుకే నీ హృదయంలో దేవుడికి చోటు ఇచ్చావనుకో, మనము తప్పులో పడలేము, పాపంలో పడలేము, మనము కోపంలో పడలేము, మనము ఆ అన్యాయంలో, అక్రమంలో, లేకపోతే అసూయలో పడలేము, అవిశ్వాసంలో పడలేము. సో అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, 29వ వచనంలో, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుర్నీతి సో దుర్బుద్ధి, దురాశలు, దుర్నీతి, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను. సో ఈర్ష్య చాలా డేంజర్ అండి. మత్సరము, సో నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై. సో చూసారా, హృదయ శుద్ధి లేకుండా ఏమవుతున్నారంటే దేవుడికి చోటు ఇవ్వకుండా, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా ఆ హృదయం అంతా ఏమవుతుందట? దుర్నీతితో నింపుతున్నారట, దుష్టత్వముతో నింపుతున్నారట, లోభముతో నింపుతున్నారట, ఈర్ష్య పగతో నిండుకుంటున్నారట, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వాటితో నిండుకుంటున్నారట. సో చూసారా, హృదయం అంతా కూడా గొడవలే, కొట్లాటలే, హృదయం అంతా కూడా హృదయం అంతా కూడా అసహ్యమే, హృదయం అంతా కూడా ఈర్ష, పగ, ప్రతీకారము, లోభము, దుర్నీతి, దుర్బుద్ధి, దురాలోచనలు, పాపపు తలంపులు, చెడు తలంపులు, కామము, క్రోధము, వీటితో నిండుకుంటున్నారు. ఇలాంటి హృదయంలో దేవుడు ఉండగలుగుతాడా? దేవుడు తప్పకుండా ఉండడు. ఇలాంటి హృదయంలో దేవుడు ఉండాలంటే ఆ హృదయం వేరే ఉండాలి. ఆ హృదయాన్ని ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. సో దేవుడు ఉండే చోటు మన హృదయము. ఆ హృదయం ఎలా ఉండాలి? ప్రేమతో, శాంతితో, కరుణతో, కృపతో, దయతో, వాత్సల్యముతో నిండుకొని ఉండాలి. మంచితనంతో, మానవత్వంతో, క్షమించే గుణముతో మనం నిండుకొని ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు, దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. అంతేకాని మనుషులతో దేవుడికి చోటు ఇవ్వట్లేదట మనసులో. సో మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనక చేరాని కార్యములు. చూసారా, దేవుడు అంటే భయభక్తులు లేవు ఎవరికి కూడా. చేరాని కార్యములు చేస్తున్నారు ఆ మనుషులు. సో అలాంటి చేయరాని కార్యాల వల్ల మనిషి ఏమవుతున్నాడు? అపవిత్రపరచబడుతున్నాడు. సో ఎప్పుడు కూడా అలాంటి అపవిత్రతలో ఉండదు. కాబట్టి దేవుడు వాళ్ళందరిలో చోటు ఉండదు కదా, మనసులో చోటు ఉండదు కదా. ఆ చోటు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారట? కష్ట మనసును అప్పగించుకుంటున్నారట, నింపుకుంటున్నారట. సో మార్నింగ్ లేసిన వాడిని ఆహారంతో ఎలాగైతే నిండుకొని ఉంటున్నామో, మన శరీరంలో మన యొక్క మనస్సు కూడా అలా నిండుకొని ఉంటుందట. అలాంటి దుష్టత్వంతో, దుర్మార్గత్వంతో నిండుకొని ఉంటుంది. సో అట్టి మనస్సుని దేవుణ్ణి శుద్ధి చేయమని అడగాలి ఎప్పుడైనా కూడా. అలాంటి మనసు మనకు రావాలని అడగాలి. శుద్ధ హృదయాలు ధన్యులు. దేవుణ్ణి చూడాలంటే మనము అలాంటి శుద్ధ హృదయాన్ని పొందుకోవాలి. సో వైరమైన వాటితో పొద్దున్న లేస్తే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు. సో శాంతంగా ఉండండి, దేవుడు చూసుకుంటాడు. సో మనశ్శాంతిగా ఉండండి, దీర్ఘశాంతంతో ఉండండి. సో మనసుని కలవరపడనీయకండి, మనసులో దిగులు, గుగులు ఇవన్నీ పెట్టుకోకండి. సో ప్రార్థించి దేవుడి మీద విశ్వాసం పెట్టండి. సో దేవుడు వీటన్నిటిని కూడా కార్యం చేస్తాడు. సో నీ మనసులో ఉండే దేవుడికి ఇప్పుడు ఏమవుతున్నాయి? దుర్నీతితో నింపబడుతున్నాయి, దుష్టత్వంతో నింపబడుతున్నాయి, లోభంతో నింపబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనము మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కొండెగాండ్రను 30వ వచనం, రోమిలోకి రాసిన 1వ అధ్యాయం 30వ వచనం, కొండెగాండ్రను అపవాదకులను. కొండెగాండ్రు అంటే ఎవరో తెలుసా అండి? రెండో వ్యక్తి లేనప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడడం, మూడో వ్యక్తి లేనప్పుడు నాలుగో గురించి మాట్లాడడం, చాడీలు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళను నోటితో అబద్ధాలాడి వీళ్ళకు పుల్లలు పెడతారు. చూసారా, అత్త కోడల మధ్య గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టిస్తారు, కొంతమంది ఇద్దరి స్నేహితుల మధ్య గొడవలు పెట్టిస్తారు. వాళ్ళు కొండెగాండ్రు. ఇవన్నీ అపవాది లక్షణాలు. సో అలాంటి వాళ్ళు లేరా మన జీవితంలో? చాలామంది ఉన్నారు గొడవలు పెట్టించే వాళ్ళు. సో వాళ్ళు లేనప్పుడు వీళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద దేవదేశులను అంటే దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, హింసకులను, అహంకారులను. సో అహంకారులు, ఈ హింసకులు, బింకంలాడు వారిని, చెడ్డవాటిని కల్పించు వారును. కొంతమంది పుట్టించి వార్తలు చెప్తారు, లేనిపోని అన్నీ కూడా చేసి చెప్తుంటా అంటారు, లేనిపోని అన్నిటిని కూడా పుట్టించి చెప్తుంటా అంటారు. ఇలాంటి వాటితో మనిషి అవివేకులు. సో వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? వాళ్ళందరూ కూడా
నశించిపోతున్నారు. సో దేనితో? హృదయ శుద్ధి లేక నశించిపోతున్నారు. అర్థమవుతుందండి? మనం డే టు డే యాక్టివిటీస్లోనే ఏం తప్పు చేస్తున్నాము, ఏం పొరపాట్లు చేస్తున్నాము, హృదయం అంతా కూడా ఎలా నిండుకొని ఉంది, హృదయంలో ఎలా మనకు ఆ యొక్క చెడు ఎలా వస్తుంది, మనకు ఎలా నెగిటివిటీతో ఉన్నాము, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఎందుకు ఈ కుటుంబ సమస్యలు, ఎందుకు ఈ పగలు, ఎందుకు ఈ ప్రతీకారాలు, ఎందుకు ఈ అసూయలు, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ కొట్లాటలు, ఎందుకు జీవితంలో శాంతి లేకపోవడం, ఎందుకు మనశ్శాంతి లేకపోవడం, తర్వాత ఇవన్నీ కూడా మనం అనుభవించి లాస్ట్కు దేవుణ్ణి తిడుతున్నాము. అయ్యో, ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నానే, నాకు ఏమీ ఆశీర్వాదం రావట్లేదే, ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నానే, నేనేం చేయగలగలే, నేనేం ఆశీర్వదించలేకపోతున్నానే, నేను స్వస్థత పొందుకోలేకపోతున్నానే, ఆరోగ్యం పొందుకోలేకపోతున్నానే అని దేవుడి మీద నింద వేస్తున్నాము. కానీ ఫాల్ట్ ఎక్కడుంది? మన లోపల ఉంది. దేవుడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదండి, దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. సో ఎక్కడ చెడుతనం? మన మనసులోనే చెడుతనం ఉంది. ఆ చెడుతనంతో నువ్వు దేవుణ్ణి కూడా చూసేసరికి దేవుడు కూడా నీకు చెడ్డవాడిలా కనపడుతున్నాడు. పచ్చ కామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది, నల్లటి కళ్ళద్దాలు పెట్టుకున్న వాడికి లోకమంతా నల్లగా కనపడుతుంది. అలాగే హృదయంలో చెడుతనంతో నిండుకున్న వాడికి లోకమంతా కూడా చెడ్డగా, ఆఖరికి దేవుడు కూడా చెడ్డవాడిగా కనపడతాడు. సో ఇక్కడ తప్పెవరిది? దేవుడిది తప్ప కాదు, మనుషుల తప్పే. సో ఎందుకు మనుషుల తప్పులు? సో ఇన్ని చూడండి, రాసుకోండి ఒకటి కావాలంటే. సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత, మత్సరము చేత, నరహత్యలు, కలహము, కపటము, వైరము, కొండెగాండ్రు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకంలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును. సో ఇవన్నీ కూడా మొత్తము 16 ఉన్నాయి. మొత్తం 16 లక్షణాలు. వీటన్నిటితో మనిషి నిండుకొని శుద్ధ హృదయం లేకుండా చేసుకుంటున్నాడు, ఆ ప్రార్థనలకు జవాబు రాకుండా చేసుకుంటున్నాడు. సో దేవుణ్ణి అడగండి ఈరోజు నుంచి, శుద్ధ హృదయం కావాలి ప్రభువా, నా మనసులో ఉన్న ఆ ద్వేషాన్ని తీసివేయండి, ఆ పగను తీసివేయండి, ఆ చింతను తీసివేయండి, ఆ విచారణను తీసివేయండి. శుద్ధ హృదయం కావాలి, శుద్ధ హృదయం కావాలని ప్రార్థించండి. ఇది చాలా ముఖ్యమండి. బైబిల్లో దేవుడు కోరుకునేది శుద్ధ హృదయమే. నువ్వు ఇచ్చే ఆఫరింగ్స్ కాదు, నువ్విచ్చే కానుకలు కాదు. అతి ముఖ్యంగా ఆయన కోరుకునేది నీ హృదయము. ఆ హృదయము శుద్ధ హృదయంగా ఉండాలి. ఆయన హృదయము గర్భగుడి. మన దేవుడికి మన హృదయంలోనే నివసిస్తాడు. అట్టి హృదయాన్ని మనము పవిత్రంగా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి మన హృదయాన్ని. సో రోమీలకు రాసిన 1వ అధ్యాయం 31వ వచనం, మాట తప్పువారును అనిరాగరహితులు నిర్దయులైనరి. మాట తప్పువారును. సో మాట ఇస్తా అని ఇవ్వకపోవడం, వస్తా అని రాకపోవడం, ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి నచ్చవండి. అనురాగరహితులను, ప్రేమ చల్లారిపోవడం, ఒకరంటే ఒకరు గొడవలు పడడం, భర్త అంటే భార్యకి ఇష్టం ఉండదు, భార్య అంటే భర్తకి ఇష్టం ఉండదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఇష్టం ఉండదు, పిల్లలతో అంటే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, అన్న అంటే తమ్ముడికి, తమ్ముడు అంటే అన్నకు, అక్కకు అంటే చెల్లెకి, చెల్లె అంటే తమ్ముడు అక్కకు, ఎవరంటే ఒకరికి అనురాగరహితులు. వీళ్ళందరూ కూడా ఏది ఉండదు. వీళ్ళు ఉండకుండా 10 మందిని ఖరాబ్ చేస్తుంటా అంటారు, పాడు చేస్తుంటా అంటారు. ఒక భార్య భర్తలు ఇద్దరు బాగున్నారంటే అక్కడ ఏదో ఒక గొడవ పుట్టించి వాళ్ళను నాశనం చేయడమే. ఒక అన్నదమ్ములు బాగున్నారంటే ఏదో ఒక గొడవ పుట్టించి వాళ్ళని నాశనం చేయడమే. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. సో ఇవన్నీ కూడా దేవుణ్ణి తెలుసుకొని మరి ఇవన్నీ చేస్తున్నారు. ఇది మాత్రము గాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. సో వాళ్ళు చేయడమే కాదు, ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా మీ ఇంటి పక్క వాళ్ళు వచ్చి మీ ఇంటి ఎదురుగల వారి గురించి చెప్పారనుకోండి, యాక్సెప్ట్ చేయొద్దు, మీరు అంగీకరించద్దు. పోనీ అమ్మ, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, నా దగ్గరికి రాక ఇంకొకసారి రెండో పర్సన్ విషయాలు నా దగ్గర చెప్పకు అని చెప్పాలి. ఎందుకంటే పుల్లలేసిపోతారు, కొండెగాండ్రు వీళ్ళంతా కూడా. వాళ్ళకు నీకు ఏ విరోధం ఉండదు, కానీ వాళ్ళ గురించి నీకు నెగిటివ్గా చెప్పేసి నీ మనసుని కలుషితం చేస్తారు. అందుకే ఇవన్నీ చేస్తారు, మళ్ళీ సంతోషంగా చేస్తారు. వాళ్ళు చేస్తారు, 10 మందిని చెడగొడతారట. సో సమ్మతించుచున్నారు. ఇలా చేసే వాళ్ళంతా అపవాది మనుషులు, అపవాది క్రియలు ఇవన్నీ కూడా. మళ్ళీ మందిరానికి వెళ్తాం, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత
ఆ అక్క దగ్గర ఈ చెల్లె దగ్గర ఆ అక్క గురించి, ఆ భార్య దగ్గర ఈ భర్త దగ్గర, ఈ భర్త గురించి భార్య దగ్గర, ఇద్దరి మధ్య గొడవలు పుట్టించి వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర చెప్పి 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 గొడవలు పెట్టించి వీళ్ళు సంతోషపడి వీళ్ళు నాశనం అయిపోయి 10 మంది కుటుంబాలను వీళ్ళు నాశనం చేసి, సో ఇవన్నీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు ఇట్టి క్రియలు చేసే వాళ్ళకి. క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ దట్ క్యారెక్టర్, మనిషి యొక్క క్యారెక్టరు చాలా ముఖ్యమండి. ఖరాబ్ అయిపోయింది, మనిషి యొక్క మనస్సు పాడైపోయింది, మనిషి యొక్క ఆలోచించే విధానం మారైపోయింది. ఎవరన్నా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అండి? ఒక 20 సంవత్సరాల క్రితం చాలా బాగుండే లోకము. సో ఒకరంటే ఒకరు గౌరవం, ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరంటే ఒకరు ఆప్యాయంగా పలకరించుకోవడం. ఇప్పుడు అంతా కూడా వ్యభిచారము, అక్రమ సంబంధాలు, అక్రమ ధనాపేక్ష, అక్రమ మోసాలు, అక్రమాలు, ఎక్కడ చూడు ఇదే చెడిపోయింది. ఇలాంటి వాళ్ళకు తీర్పు ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా దేవుడి తీర్పు నుంచి తప్పించుకోలేరు. పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, అడ్వకేట్స్ నుంచి తప్పించుకోవచ్చు, కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి యొక్క తీర్పు నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరండి. అందుకే వాళ్ళు ఇప్పుడు సంతోషంగా చేస్తున్నారు, కానీ గొడవలు పెట్టిస్తున్నారు. వాళ్ళు అనుభవించాల్సి రోజు వచ్చినప్పుడు బాధపడుకుంటూ అనుభవించాల్సి వస్తుంది, ఏడ్చుకుంటూ అనుభవించాల్సి వస్తుంది, దిక్కులేని తోచని స్థితిలో అనుభవించాల్సి వస్తుంది. అందుకే యూ షుడ్ నాట్ డూ దట్ సచ్ థింగ్స్. అలాంటి థింగ్స్ని చూడద్దు. అవును, ఈ లోకము మనల్ని పాపంలో పడేయాలని నెట్టివేయాలని చూస్తుంటుంది. మనం పడకుండా కూడా కాపాడుకోవాలి. అందుకే మన నోటిని కాపాడుకోవాలి, మన మనస్సుని కాపాడుకోవాలి, మన ఆలోచనలు కాపాడుకోవాలి. సో చెప్తున్నాను కదా, మార్నింగ్ లేవగానే నీ దేహాన్ని కడుక్కోవడానికి సోప్ ఉంది, నీ నోటిని కడుక్కోవడానికి బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, నీ ఇంటిని కడుక్కోవడానికి తుడుచుకోవడానికి ఏదో ఒక బ్రషెస్ ఉన్నాయి. కానీ మన మనస్సుని కడుక్కోవాలంటే చూసారా, ఇలాంటి వాక్యాల వల్ల మన మనస్సు కడగబడుతుంది. ఇలాంటి వాక్యాలు చేసిన తర్వాత ఈ వాక్యానుసారంగా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా కూడా వాక్యానుసారమైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అయ్యా, బ్రదర్ బోధించాడు, హృదయ శుద్ధి నాకు లేదయ్యా. ఎవరిలో లేదు, నాలో నీలో ఎవరిలో లేదు. ఎవరికి వాళ్ళు శుద్ధి అనుకుంటారు, ఎవరు చేసింది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. ఎవరిలో శుద్ధ హృదయం లేదు. ఒక యేసయ్య తప్పించి భూలోకంలో ఏ ఒక్కరిది కూడా శుద్ధ హృదయం లేదు, ఒక్కరు కూడా లేరు. సో అలాంటి హృదయం మాకు కావాలి ప్రభువా. యేసయ్య, మీలాంటి హృదయం మాకు కావాలి ప్రభువా అని ప్రార్థించుకోవాలి. సో 1 పేతురు 3:3 జడలు అల్లుకొనుటయు, బంగారము నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. సో జడలు అల్లుకుంటాము, మనం పైన బంగార నగలు పెట్టుకుంటాము, వస్త్రములు మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించుకుంటాము, వెలుపటి అలంకారం ఇదంతా నీ పైనుండే అలంకారమే. ఇది అలంకారంగా ఉండకుండా ఇది చేసుకుంటే చేసుకో, ఇది మాత్రమే కాకుండా దీనికే నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, చాలామంది దీనికే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అండి. ఫేస్ మంచిగా కనపడాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, మంచి హెయిర్ స్టైల్ చూడాలి, మంచి క్రీములు, కాస్ట్లీ క్రీమ్స్ రాసుకోవాలి. సో వీటికే కదా మనిషి ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు అంటే మెత్తటి మనసు, మృదువైనట్టు మెత్తటి మనసు అయినట్టు, గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. చూసారా, ఈ పైరూపాన్ని అయితే మనం అలంకరించుకుంటున్నాము. మంచి మంచి సోపులతో, మంచి మంచి పూలు పెట్టి, మంచి మంచి నగలు పెట్టి, మంచి మంచి పట్టు వస్త్రాలు కట్టి, మంచి మంచి శారీస్ కట్టి మనము అలంకరించుకుంటున్నాము. కానీ అది కాదు ముఖ్యము. సాధువైనట్టు మృదువైనట్టు గుణము. గుణం అంటే ఎలా ఉండాలట? సాధువ, మృదుగా, నోరు తెరిస్తే గయ్యాలితనంగా అరవడమే, నోరు తెరిస్తే బడబడ మొత్తుకోవడమే. సాధువైనట్టు మృదువైన గుణమును అక్షయాలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అంటే మన హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. సో దేవుడి దృష్టికి ఏది విలువలదట? మనం వేసుకునే వాచ్ కాదు, మనం వేసుకునే స్పెట్స్ కాదు, మనం వేసుకునే బట్టలు కాదు, మనం వేసుకునే వరాల నెక్లెసెస్ కాదు, డైమండ్ నెక్లెస్ కాదు. సో దేవుడి దృష్టికి మృదువైన, మన సాత్వికమైన
మృదువైన సాత్వికమైన అక్షయాలంకారం గల హృదయము, అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి. అంటే సాఫ్ట్ నేచర్తో, ప్రేమతో, కరుణతో, కృపతో, దయతో, వాత్సల్యముతో, మంచితనంతో, మానవత్వంతో, క్షమించే గుణంతో మనిషి ఇలా ఉండాలని చెప్తున్నాడు. ఇలాంటి మనస్సు దేవుడి దృష్టికి ఏంటిదట? మిగులు విలువ గలదట. అప్పుడు నువ్వు ప్రార్థించు, నీకెందుకు సమాధానం రాదు? అప్పుడు నువ్వు ప్రార్థించు, ఎందుకు నీకు ఉత్తరం పొందుకోలేవు? సో ఏదో అడ్డొస్తుంది నీకు, దేవుడికి ఏదో అడ్డొస్తుంది. ఇగో ఇదే అడ్డొస్తుంది. ఇవన్నీ కంటికి కనపడదు. నీ అసూయ నీ కంటికి కనపడుతుందా? నీ యొక్క ద్వేషము కంటికి కనపడుతుందా? నీ యొక్క నీ యొక్క ఆ కోపము, పగ కంటికి కనపడుతుందా? కంటికి కనపడదు. ఈ కంటికి కనపడని రోగాలు, జబ్బులు ఏ స్కానింగ్ రిపోర్ట్లో కనపడవు ఇవన్నీ కూడా. అందుకే హృదయం శుద్ధి చేసుకోవాలి. అందుకే దేవుడు మనకు ప్రతిరోజు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాక్యం ద్వారా శుద్ధి చేస్తున్నాడు. ఒక్క రోజుతో పోయేది కాదు. ఇది చాలా మొండి మరకలండి ఇవన్నీ. ఒక తెల్లటి వస్త్రం వేసుకున్నాను, ఒక ఛాయ మరక పడింది, ఒక ఇంకు మరక పడింది, అవన్నీ మొండి మరకలు. తొందరగా పోవు. సబ్బెట్టి రాయాలి, రాకపోతే ఇంకా బ్రష్ చేసి రాయాలి. అలా కూడా కాకపోతే పేస్ట్ పెట్టి తోమాలి, అప్పుడే అవి పోతాయి మొండి మరకలు. సో అలాగే మన హృదయానికి పట్టిన మొండి మరకలు ఏంటిదంటే ఇవి: దుర్నీతి, దుర్బుద్ధి, దుష్టత్వము, లోభము, ఈర్ష, పగ, మత్సరము, నరహత్య, కపటము, వైరము, కొండెగాండ్రు, అపవాదకులు, దేవదూషణలు, హింసకులు, అహంకారము, బింకములాడు చెడ్డవాటిని కల్పించువారు. సో ఇవన్నీ కూడా మన మనసుకి పట్టిన ఏంటిది? మరకలు, మన మనసు పట్టిన మొండి మరకలు. వీటిని తీసేసుకోవాలంటే దేవుడి యొక్క ప్రత్యక్షత ఉండాల్సిందే, దేవుడి యొక్క కనికరం ఉండాల్సిందే, దేవుడి యొక్క వాక్యం ఉండాల్సిందే, దేవుడి యొక్క ప్రార్థన కావాల్సిందే, దేవుడే రావాల్సిందే. దేవుడు వస్తే కానీ, ఆ పరిశుద్ధాత్మ దేవుడితో నిండుకుంటే కానీ మనము వీటన్నిటిని కడుక్కోలేము. మనకైతే లేదండి. ఏ డాక్టర్ నీ హృదయాన్ని కడగలేదు, ఏ మెడిసిన్ నీ హృదయాన్ని కడగలేదు, ఏ సోపు, ఏ డిటర్జెంట్ నీ హృదయాన్ని కడగలేదు. ఒక వాక్యము మాత్రమే, ఒక ప్రార్థన మాత్రమే, ఒక యేసయ్య మాత్రమే, ఒక పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మన హృదయాన్ని పట్టిన మొండి మరకలను తీసివేయగలుగుతాడు. ఇప్పుడు అర్థమైందా అండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుణ్ణి చూస్తారని ఎంత లోతైన అర్థం ఉందో. అందుకే బైబిల్ ఒక వచనం మనం అనుకుంటాము, ఆ వచనాన్ని ఎలాబొరేట్ చేస్తే, ఆ వచనాన్ని ఏంటిది ఓపెన్ చేసి చూస్తే, ఇంకా లోతుగా వెళ్తే ఇంకా 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 చాలా మర్మాలు ఉంటాయి. ఒకసారి పరలోకంలో చూస్తే అందరూ కూడా పరిశుద్ధులతో ఉంటారు, శుద్ధ హృదయాలు వాళ్ళే ఉంటారు. అదే భూలోకంలో అంతా పరిశుద్ధమే. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, నరహత్య, వ్యభిచారము, నరహత్య, నేరాలు, ఘోరాలు, మోసాలు, దొంగతనాలు, ఇవే భూలోకంలో ఉన్నాయని. ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి, మనసులో నుంచి వస్తున్నాయి. మోసాలు మనసులో నుంచి వస్తున్నాయి, ద్వేషాలు మనసులో వస్తున్నాయి. ఇలాంటి మనసుని శుద్ధ హృదయం అంటారా? అపరిశుద్ధ హృదయం అంటారా? అపరిశుద్ధ హృదయం. అలాంటి మనసులో దేవుడు ఉండాలంటాడా? ఉండడు అంటాడా? ఉండలేడు. ఆ మనసులో ఆయన ఉండలేడు. అలాంటి మనసు పెట్టుకొని నువ్వు ప్రార్థిస్తే వస్తాయా? రావు. అందుకే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లైఫ్ అక్కడనే ఉంది. క్షమించే గుణము లేదు, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, సో కామంతో, క్రోధంతో నిండుకోవడం మనసంతా. ఇలాంటి హృదయానికి దేవుడు ఇష్టపడతాడా? అలాంటి హృదయం నుంచి వచ్చే ప్రార్థన దేవుడి దాకా అందుతుందా? అందట్లేదు. అందుకే నీకున్న సమస్యకు కారణము అపవాదో కాదు, దేవుడో కాదు. సో మనమే మన సమస్యకు మన కారణము, మనమే మన సమస్యకు సొల్యూషను. సో ఎవరు ఆలోచేయమన్నారు? ఆ కోపాన్ని, ఆ పగను ఎవరిని ఆ అసూయ. ఒకడు బాగుపడితే ఎందుకు అసూయ? ఒకరు బాగుపడితే ఎందుకు అంత అసూయ? బాగుపడితే బాగుపడని. ఒకరు సంతోషంగా ఉంటే ఎందుకు నీకు బాధ? ఉంటే ఉండనివ్వండి సంతోషంగా. ఆ దుఃఖం ఎందుకు? ఆ బాధ ఎందుకు? ఆ చింత ఎందుకు? ఆ విచారణ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఒకరు బాగుంటే వారిని కిందికి లాగాలని. సో ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. దేవుడి దృష్టికి మిగులు విలువగలది నీ యొక్క అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి. మంచి హెయిర్ స్టైల్ కాదు, మంచి క్యారెక్టర్ ఉండాలి. అందుకే క్యారెక్టర్ ఇంపార్టెంట్ దెన్ కలర్. బ్యూటిఫుల్ ఫేస్ కంటే బ్యూటిఫుల్ హార్ట్ ఇంపార్టెంట్, కలర్ కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. సో ధనము కంటే గుణము ముఖ్యము, చదువు కంటే సంస్కారము ముఖ్యము. సో ఇది గుర్తుపెట్టుకోండి. చదువు కంటే సంస్కారము ముఖ్యము, ధనము కంటే గుణము ముఖ్యము, కలర్ కంటే క్యారెక్టర్ ముఖ్యము. సో ఇవి మనిషిని దేవుడి దృష్టికి విలువగలవైనదిగా చేస్తాయి. కానీ
మనుషులు మాత్రం వీటిని చూస్తారా? కలర్ని చూస్తారు కానీ క్యారెక్టర్ని చూడరు. చదువును చూస్తారు కానీ సంస్కారాన్ని చూడరు. సో బ్యూటిఫుల్ ఫేస్ని చూస్తారు కానీ బ్యూటిఫుల్ హార్ట్ని చూడరు. సో అందుకే మనిషి చూసేది వేరు, దేవుడు చూసేది వేరు. సో మనం ఆలోచించాల్సింది దేవుడు చూసే వాటిని ఆలోచించాలి. సో గాడ్ విల్ నెవర్ సర్చ్ ఫర్ బ్యూటిఫుల్ ఫేసెస్ అండి. గాడ్ విల్ ఆల్వేస్ సర్చ్ ఫర్ బ్యూటిఫుల్ హార్ట్. దేవుడు మంచి ముఖాన్ని చూడడు, మంచి మనస్సుని చూస్తాడు. అందమైన ముఖాన్ని ఆయన వెతకడు, అందమైన మనస్సుని ఆయన వెతుకుతాడు. సో కలర్ని ఆయన చూసి పట్టించుకోడు, క్యారెక్టర్ని పట్టించుకుంటాడు. సో చదువుని పట్టించుకోడు, సంస్కారాన్ని పట్టించుకుంటాడు. ధనము కంటే గుణము ముఖ్యము. ధనము పట్టించుకోవద్దు, మనం గుణము ముఖ్యము. సో ఇవన్నీ కూడా రాను రాను మనుషులలో నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. బట్ మనం అలా ఉండకూడదు, మనము పైకి లేవాలి. అంటే ఇవన్నీ కూడా బిల్డప్ చేసుకోవాలి. ఇంకా ఉన్నది, మనం శుద్ధి చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడి వాక్యం వింటూ ఉండండి, మీరు తప్పకుండా శుద్ధీకరణ అవుతారు, అప్పుడు దేవుణ్ణి చూస్తారు. సో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నజరుడు యేసయ్య, శుద్ధ మనసులు ధన్యులు, శుద్ధ హృదయం గలవారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూస్తారన్నారయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఎస్ మై లార్డ్, మా హృదయం చెడిపోయింది నాయన, పగతో, ప్రతీకారంతో, దుర్బుద్ధితో, దురాశతో, దురాలోచనలతో చెడిపోయింది, కక్ష సాధింపులతో, అపవిత్రతతో చెడిపోయింది నాయన. వాటన్నిటిని విడుదల కలిగించి మాకు ఈరోజు నుంచి నూతన హృదయాన్ని అమర్చమని యేసయ్య, మీ హృదయం ఎలాగైతే శుద్ధంగా ఉందో అలాంటి శుద్ధ హృదయాన్ని దయచేసి దేవుణ్ణి చూసే హృదయాన్ని మాకు దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.